హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ దిలీప్. మీరు చూస్తున్నారు దిలీప్ టెక్ టాక్స్. ఈ వీడియోలో ప్రెజెంట్ బాగా ట్రెండింగ్ రూమర్ అవుతున్న OnePlus షట్ డౌన్, OnePlus ఫ్యూచర్ లాంచెస్, OnePlus ఇండియన్ ఫ్యూచర్, ఈ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. రీసెంట్గా మనకి 1 మంత్ బ్యాక్ నుంచి OnePlusలో చాలా రూమర్స్ వస్తున్నాయి. OnePlus ఇండియాలో షట్ డౌన్ అయిపోతుందని చాలా రూమర్స్ వస్తున్నాయి. వీటన్నిటికి చెక్ పెడతాకి ఆ CEO రాబిన్ లూ ఆయన ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి కంప్లీట్ క్లారిటీ ఇచ్చాడు. జస్ట్ 1 మంత్ అయిన తర్వాత నిన్న ఆయన ఈ కంపెనీ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నారు. సో అంత బయట బాగా రూమర్స్ ఏంటంటే, ఆల్రెడీ రూమర్స్లో ఉంది ఈయన ఎగ్జిట్ అయిపోవడం బాగా ట్రెండింగ్ అయిపోయింది. అసలు కంపెనీ రన్ అవుతుందో లేదో క్లారిటీ లేదు. ప్రజెంట్ కంప్లీట్ న్యూసెస్లో అన్నిట్లో ఇన్ఫో ఏంటంటే, ప్రజెంట్ కంపెనీకి అయితే ప్రాబ్లం ఏం లేదు, ఇండియాలో OnePlus రన్ అవుతుంది నార్మల్గానే. కానీ ప్రజెంట్ అప్కమింగ్ CEO ఎవరో ఏం క్లారిటీ ఇవ్వలేదు. నార్మల్గా చూసుకుంటే ఆపరేషన్స్ అన్నీ పేరెంట్ కంపెనీ అయినా ఓప్పో చూస్తుంది. ఓప్పో OnePlusకి పేరెంట్ కంపెనీ, ఓప్పో చూస్తూ ఉంటుంది మెయింటెనెన్స్ ఇవన్నీ. ఆల్రెడీ ప్రజెంట్ రన్నింగ్ OnePlus గ్లోబల్ రీస్ట్రక్చరింగ్లో ఉంది. గ్లోబల్ రీస్ట్రక్చరింగ్ అంటే నార్మల్గా వాళ్ళ కంపెనీ డీటెయిల్స్, ప్రాఫిట్ అండ్ లాసెస్, సెల్లింగ్స్ ఇవన్నీ క్లారిటీగా చూసుకుంటారు. సో గ్లోబల్ వైజ్గా అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఈ పర్టికులర్ డిస్కషన్స్లో ఈయన మరి ఎగ్జిట్ అయ్యారో ఏమో అదంతా క్లారిటీ లేదు మనకి. ప్రజెంట్ అయితే ఆయన ఎగ్జిట్ అయిపోయారు. నెక్స్ట్ కానీ ఫ్యూచర్ అయితే ఇండియాలో ప్రజెంట్ ఆపరేషన్స్ అంతే రన్ అవుతాయి. కంపెనీ క్లారిటీ క్లియర్గానే ఉంటుంది. అండ్ OnePlusకి మనం చూసుకుంటే యాపిల్, శాంసంగ్ అండ్ OnePlusకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలానే ఈ రూమర్స్ రావడం కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తుంది, భయం వేస్తుంది ఆడియన్స్కి. బట్ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే, నెక్స్ట్ అప్కమింగ్ ప్రజెంట్ మనకి OnePlus Nord 6, OnePlus 15s ఇవన్నీ లాంచెస్ ఉన్నాయి ప్రజెంట్ బాగా. అవి కూడా రీసెంట్గా ట్రెండ్ అవుతున్నాయి, చాలా వెయిట్ చేస్తున్నారు అందరూ. వీటి రిలేటెడ్గా ఈ లాంచెస్ ఏమన్నా బ్లాక్ అయిపోతాయా ఇలా కూడా భయం వేస్తుంది అందరికీ. కానీ ఏం ప్రాబ్లం లేదు, అవన్నీ ప్రజెంట్ అన్నీ రన్ అవుతాయి. లాంచెస్ కూడా ఏ ప్రాబ్లం లేకుండా అవుతాయి. ఒక నెగిటివ్ సినారియో మాట్లాడుకుందాం. ఏదైనా చిన్న నెగిటివ్ టాక్ వచ్చి ఒకవేళ అది సీరియస్ అయ్యి నిజంగానే ఒకవేళ కంపెనీ ఏదైనా ఇదే అయ్యేటట్టయితే కంపెనీ ఓవర్ నైట్ ఏం క్లోజ్ అయిపోదు. ఓకే, మీకు కంపెనీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కంపెనీ మనకి కన్జ్యూమర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పి ప్రామిస్ చేసినప్పుడు కన్జ్యూమర్ యాక్ట్స్ 2013 అండ్ 19 ప్రకారం మనకి అది సర్వీస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి రూల్ ఇస్తుంది. లైక్ మీకు 1 year 2 year సర్వీస్ వారంటీస్, అప్డేట్స్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తారు కదా. స్పేర్ పార్ట్స్ కూడా మనకు కంపెనీ అనేది ప్రొవైడ్ చేయాలి, అది రూల్. ఇవన్నీ బేస్ చేసుకుని మీకు ఓవర్ నైట్లో కంపెనీ క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా అయినా నెగిటివ్ అయినా ఆ కంపెనీ రన్ అవుతూనే ఉంటుంది. సో ప్రజెంట్ ఏదన్నా రీసెంట్గా కొన్న OnePlus 15 ఇవన్నీ పెద్దగా భయపడకండి, అంత నార్మల్గా రన్ అవుతుంది. కంపెనీ ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ 38% లాసెస్లో ఉందంట. అంటే ఇంత ఇదిగా ఉంది కాబట్టి కంప్లీట్ రీస్ట్రక్చరింగ్ జరుగుతున్నట్టు ఉంది. సో అప్కమింగ్ మనకి న్యూస్ ఏది అంత క్లారిటీ లేదు. ఇన్కేస్ వస్తే డీటెయిల్గా నేను మీకు చెప్తాను. OnePlus యూజర్స్కి కొంచెం ధైర్యం చెప్పడానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ప్రెజెంట్ అయితే ఏదైనా నెగిటివ్ వస్తే క్లియర్గా నేను మీకు పోస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం నచ్చి ధైర్యం ఇచ్చింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.